ఘోరంగా అన్యాయం అవుతుంది సార్. ఒక్క పిటిషన్ కూడా తీసుకుంటలేదు సార్. నాకు కావాల్సిన ఒక్క పిటిషన్ కూడా తీసుకుంటలేదు. ప్రామిస్గా చెప్తున్నా సార్, ఏది పిటిషన్ కూడా ఒక్క పిటిషన్ కూడా తీసుకుంటలేరు. వాస్తవంగా చెప్తున్నా, ఒక పిటిషన్ కూడా సరే ఏదైనా కూడా సార్, మేము ఒక పిటిషన్, ఆయన ఒక పిటిషన్ దారు సార్, ఒక పిటిషన్ నేను ఇస్తే అది చదువుకోవాలి సార్. ఏయ్ అమ్మ, నీ మీద ఏమైంది పిటిషన్, నీ మీద ఏమైందమ్మా? ఒక్క పిటిషన్ అయింది ఉంది సార్. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఉంది కదా సార్. ఇది నిజమని అబద్ధమని అయితే నేను ఇక్కడనే పురుగుల మంది తాగి చచ్చిపోతా సార్. జై జవాన్, జై జవాన్, జై జవాన్. కబ్జా కోరులను, కబ్జా కోరులను, కబ్జా కోరులను సిఐ బాలరాజును, సిఐ బాలరాజును, సిఐ బాలరాజును మార్ మొంతా చోర్ చింతా బిడ్డ ఖబర్దార్ అని చెప్తున్నా. ఆదివాసి గిరిజన బిడ్డలకు వాళ్ళ భూముల జోలికి వస్తే మీ తాట తీస్తాం. ఎవరైనా పర్లేదు, పోలీసులైనా, ఎంఆర్ఓలైనా, ఆర్టీఓలైనా, ఈవెన్ కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, సిఐ అయినా, ఎస్ఐ అయినా, మీ అయ్యే జాగిరి కాదు వీళ్ళ భూములు చెప్తున్నా. ఖబర్దార్ నేను మరీ చెప్తున్నా. జల్ జంగిల్ జమీన్ అని పుట్టిన ఈ గడ్డపై సూరన్న టీవీ దేవన్న ఇద్దరం వచ్చినాం. మీ చెప్తున్నా, మీరు కరెక్ట్ న్యాయం చేస్తే మీకు పాలాభిషేకం చేస్తాం. మీరు అవినీతి చేస్తే, మీరు అన్యాయం చేస్తే, వీళ్లకు అండగా కాకుండా కబ్జా కోర్లకు అండగా వస్తే హలో హాయ్ నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న దేవన్న ఇద్దరం కలిసి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అయిన ఒక మారుమూల గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం పేరు సామెల. ప్రస్తుతం నేను రైతుల పొలాల్లో ఉన్నాను. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత భూదోపిడి, ఆదివాసి గిరిజన బిడ్డలకు జరుగుతున్న భూదోపిడి. ఈ దోపిడికి గురైన బాధితులు ఉన్నారు. ఈ దోపిడీ చేసిన దొంగల్ని ఉతికి ఆరడానికి ఇక్కడ నేను వచ్చిన. మరి ముఖ్యంగా ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళ అవినీతిని పక్కన పెడితే దీనిలో పోలీసులు కూడా అవినీతి అధికారులకే సపోర్ట్ చేస్తానన్నట. డిఎస్పీ రేంజ్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, మరి వీళ్ళు ఏం చేస్తారు? గ్రీన్ పెన్ వాడుతున్న ఈ అధికారులు ఏం చేస్తాను? ఈజ్ నథింగ్ బట్ ఏం పీకుతానని ప్రశ్నిస్తున్నా. వాట్ యు ఆర్ డూయింగ్? ఏం చేస్తాను? ఇన్ని ఘోరంగా సమస్యలు ఉన్నాయి. అక్కడ బాధితులు కూడా మాతో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, తాతలు ఉన్నారు, యువకులు అందరు ఉన్నారు. వీళ్ళ సమస్య మామూలు సమస్య కాదండి. దాదాపు 50 ఎకరాల భూమికి సంబంధించిన ఈ వీడియో ఇది. దయచేసి ఈ వీడియో ఎగిరిపోవచ్చు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. దేవన్న, వీళ్ళ సమస్య 50 ఎకరాలు. 50 ఎకరాల సమస్యలో పట్టాలు, పాస్బుక్లు, పహానీలు, రికార్డులు మొత్తం ఈ రైతులకు ఉంటే, కొందరు దుర్మార్గులు వచ్చేసి కబ్జా చేసి ఇది మా భూమి అని చెప్తే వాళ్లకు సపోర్ట్గా డిప్యూటీ ఎంఆర్ఓలు అట సిడిఎం పోచాయని కూడా గతంలో వీడియో చెప్పినాం మేము. డిప్యూటీ ఎంఆర్ఓ ఆస్తులు 100 కోట్లు ఉంటుంది, 100 కోట్ల ఆస్తులు అట వాళ్ళవి. 100 కోట్ల ఆస్తులు మనం చూస్తున్నాం. బంగారం, డబ్బు, వ్యవసాయ భూములు, విల్లాలు, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కొనుగోలు చేసి దొరికిన దొంగలకు మనం పూజలు చేస్తున్నాం, గంటలు కొడుతున్నాం. సిగ్గు శరం నాయకులారా, మిమ్మల్ని చెప్పు తీసుకుంటే తప్పలేదని వాళ్ళకి చెప్తున్నాం మనం. మరి ఈ ఇష్యూ చూడండి, మరి ఏంది మని వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ ఇష్యూ మీరు వినాలి, దయచేసి అందరికి షేర్ చేయాలి. అన్న చెప్పన్న, మీ పేరేంటన్నా? దుర్గా సోము. ఏంటి సమస్య ఏందన్న? మీ సమస్య భూమి కోసం. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? 50 ఎకరాలు. 50 ఎకరాలు మీ అందరిదా? నీది ఒక్కరిదేనా? మొత్తం 50 ఎకరాలు. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఇది విస్తీర్ణం 5.95 ప్లస్ 14.3, 4.6, 7.5, 9 మొత్తం దాదాపు ఓ 50 ఎకరాల భూమి ఇది. ఈ 50 ఎకరాల భూమి వీళ్ళు ఆదివాసి గిరిజన బిడ్డలను తెలుసుకొని ఇదే చనువుగా భావించి కొందరు దుర్మార్గులట కబ్జాలు చేస్తాను. ఈ కబ్జాలు చేస్తానని తెలిసి ఈ విషయం నా దగ్గర రావడం జరిగింది. అయితే నేరుగా నేనే రైతులతో మాట్లాడదామని ఇక్కడ వాళ్ళ గోడు ఏంది, వాళ్ళ గోస్ ఏంది చెప్పడానికి నేను రావడం జరిగింది. ఎవరు కబ్జాలు ఎవరు చేస్తాను? అసలు ఎవరు కబ్జా చేసింది? ఎవరు? బదురు సత్తయ్య.
బదిరి సత్తయ్య. భయమా చెప్పడానికి? గట్టి చెప్పు. కాదు, బదిరి సత్తయ్య. మీరు చెప్పండి. ఇగో మేము పంట వేసినాం నైట్కి నైటే వచ్చి గడ్డి మంది వేసిండ్రు. ఇప్పుడు చెత్త ఉంది, మేము కావాలంటే చూపిస్తాం. అన్న లోపల ఒకసారి లోపలికి రండి, అందరూ రండి, లోపల దిగుదాం రండి. ఏంది బాధ ఏంది? బాధ ఏంది కాదు, మేము పంట వేసినాం, కంది పత్తి అని మొక్కలు జొన్న మొత్తం వేసినాం సార్. ఓకే. గడ్డి మంది కొట్టి చంపుతాను. ఇగో కానీ చనిపోయిన అవును, అంటే మీరేసారు. ఎవరు బదిరి సత్యనారాయణ వచ్చిందా? ఎవరు వచ్చిండో నైట్కి మరి. ఇగో సార్, ఇగో కంది వేసినాం, మక్కలు వేసినాం, జొన్న వేసినాం, అన్ని మొత్తానికి ఇది చూడండి మిత్రులారా, ఇది చూడండి సార్. గడ్డి మంది వేసుకొని ఏమో పంట పండిస్తే గడ్డి మందు వేసేసి ఈ పంటని మొత్తం చెడగొట్టిండు. నైట్కి నైటే మొత్తం గడ్డి మంది వేసుకొని చంపుతాను సార్. మేము మొత్తం 11 ఎకరాల ఇక్కడ మొత్తం మన పాట ఉన్నది, ఇక్కడ మన బిట్లు ఉన్నాయి. తర్వాత విషయం అయితే మొత్తం గడ్డి మంది వేసుకొని చంపుతాను సార్. ఎవరు చేసేది ఎవరు? బద్రి సత్తయ్యను మళ్ళా బద్రి సాయి, వాళ్ళు ఇద్దరే. మీరు అన్న ఒకసారి ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారన్న మీరు ఒకసారి లిస్ట్ తీసుకురండి. అయితే దాదాపు చెప్పండి. గీ పాటు ఓడని తర్వాత విషయం తర్వాత చెప్పండి. అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మొక్కజొన్న వేసినాం, మొత్తం 11 ఎకరాల మొత్తం కంది పెసర్లు మొత్తం వేసినాం. గడ్డి మందు ఇగో కొట్టి ఇగో మొక్కజొన్న కూడా సార్ వీడియో తీయండి. మొత్తం ఇగో మొత్తం చనిపోతున్నాయి. ఇక గడ్డి కూడా నైట్కి నైటే వేసి మొత్తం చనిపోతున్నాయి. అయితే మనకు వాస్తవానికి ఫస్ట్ దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మా తాత, ఇప్పుడు నేను కావాలంటే వీడియో కూడా మీ తాత పేరేంది? మా తాత పేరు సోము. ఇప్పుడు దాము ఉన్నాడు. దాము ఇప్పుడు వానికి పక్షవాతం వచ్చింది సార్. ఆయన మాట్లాడే ఒక చేయి లేస్తలేదు. ఇంటికాడ ఉన్న నేను వీడియో కూడా చూపెడతా సార్. అంతే సార్. ఇప్పుడు దాదాపుగా ఇగో రౌడీ సీటర్లు ఈడు మన బదిరి సత్తయ్య, బదిరి సాయి వాళ్ళు దర్ణంగా ఈ మా ఆదివాసుల భూముల మీద మేము వాళ్ళకి ఏమైంది? వాళ్ళకి ఏం ఆధారం లేకుండా ఎందుకు మీ భూములు ఎందుకు వస్తారు? వాళ్ళు రావాలి కదా సార్. అయితే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు రావాలి కదా సార్. ఇక్కడ రావాలి భూమి మీద, మరి చూపించాలి. వస్తలేరు. మేము చేస్తున్నాం, మనకు కేసులు అయినాయి, కోర్టుకు వెళ్ళినాం, తిరిగి వచ్చినాం, ఏమేమి మేము ప్రయత్నిస్తున్నాం. మనకు మేము గరీబ్ వాళ్ళం, ఆదివాసులం. తింటే తిండి దొరుకుతుంది, లేకుండా లేదు. మేము ఏంటంటే మనకు న్యాయం జరగాలి. దాదాపు 100 ఎకరాల భూమి మీద ఆక్రమించి ఆడు ఇట్లా చేస్తాను మొత్తం. సార్ ఇదే అన్యాయంగా మనం ఇదే భూమిని మనం దున్నడానికి మేము చేయడానికి వస్తే ఇక్కడ ఏం వ్యవస్థ అయిందో తెలుసా సార్? వాస్తవంగా చెప్పాలా, వీళ్ళు చేను దున్నడానికి వచ్చినా కూడా అన్యాయంగా మా పిటిషన్ మేము దున్నుతున్నాం సార్. మీరు ఎదుటి వ్యక్తి అనుకోండి సార్, ఇది ఇప్పుడు అన్నపూర్ణ ఫ్యాక్టరీ అనుకోండి సార్. మా మీద అన్యాయంగా మేము పిటిషన్ ఇవ్వకముందే ఎదుటి వ్యక్తి సిఎస్ఆర్ ఇక్కడ వచ్చి మీరు రండి అని చెప్పి మా మీద అన్యాయంగా జైలుకు సార్ మమ్మల్ని ట్రైబల్స్ని మా జైలుకు పంపించింది సార్. వాస్తవం కాదంటే ఈ పిటిషన్ మొత్తం ఎఫ్ఐఆర్ కాపీ 2015 నుంచి 16 దాకా ఇప్పుడు సార్ వాస్తవంగా చెప్తున్నా, ఈ పిటిషన్లో 2026 నుంచి మమ్మల్ని అన్యాయంగా ట్రైబల్స్లని ఎస్టీ ట్రైబల్స్ అనుకుంటా మా ట్రైబల్స్లని ఒక పిటిషన్ కూడా తీసుకోలేదు సార్. వాస్తవంగా మా ట్రైబల్స్ని కుమ్రం డిస్టిక్ ఆసిఫాబాద్లో ఒక్క ట్రైబల్స్ పిటిషన్ ఎక్కడుంది చూపెడతారా సార్? మాకు ఒక్క ఆసిఫాబాద్ డిస్టిక్లో వాస్తవంగా చెప్తున్నా, మా ట్రైబల్స్లలో ఒక పిటిషన్ ఎక్కడ ఉంది? మా ట్రైబల్స్ వస్తే ఎక్కడైనా సరే ఇది సార్ ఇది దున్నినాం వాస్తవంగా, సరే ఇది దున్నంగా అరే నువ్వు అన్యాయంగా దున్నుతున్నావు బాబు అని చెప్పకుండా మాకు సరే నీ పిటిషన్ నా పిటిషన్ నీ పట్ట నారే పట్టుంది బాబు అనకుండా అన్యాయంగా ట్రైబల్స్ మీద కేసు పెట్టకుండా పట్టెక్కడుంది సార్? ట్రైబల్స్ మీద ఉండి పెట్టుకుంటా సరే మా ట్రైబల్స్ ఎంతమంది జైలుకు పోయింది సార్ ఈ వ్యక్తిగతంగా? సరే మా ట్రైబల్స్ మీద ఎఫ్ఐఆర్ కాపీలు చెక్ చేయండి సార్ మీరు. సరే మా ట్రైబల్స్ మీద మేము కేసు పెడితే ఎదుటి వ్యక్తి మీద వేరే పట్టించుకోకాదు సార్, పిటిషన్ కూడా తీసుకోవాలి సార్ ఆసిఫాబాద్ డిస్టిక్లో. సరే అదే స్టేట్మెంట్లా నేను గిట్ట నా మీద కూడా ఎఫ్ఐఆర్ నా మీద కూడా బరాబర్ సార్ నేను చెప్తున్నా, నేను కూడా ఇప్పుడు చెప్తున్నా వాస్తవంగా నేను గిట్ట తప్పు పని చేస్తుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు నా మీద కూడా రిమైండ్ చేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది అవమానం కాదో బాలాజీ ప్రసాద్ పాత సిఐ గారు ఇది అవమానం చేసిండో లేదో పాత సిఐ గారు చెప్పండి.
వాస్తవం చెప్పండి మా ట్రైబల్ కేసు చేసిండా అంటే ఆ సీఏ మొత్తం పిటిషన్ కూడా తీసుకోలేదు సార్ అంటే ఆ సీఏ మొత్తం కబ్జా కోర్లకే అండగా అంతగా సార్ అమ్ముడు పోయిన వ్యక్తి సార్ సార్. డబ్బు మను సరే సార్ మా పిటిషన్ ఎక్కడ ఉందో చూపెడతారా సార్ సరే ఎఫ్ఐఆర్ కాపీలా ఆధారాలు మొత్తం మీ వైపు ఉన్నప్పుడు పిటిషన్ తీసుకోవట్లే పిటిషన్ కా సార్ సరే ఇది కాపీ అండి సార్ ఒకసారి కాపీ ఇది కాపీ సార్ ఇది వాస్తవం కాపీ సరే సార్ అన్న ఇది కాపీ ఈ కాపీ ట్రైబల్స్ వస్తే ఇట్లా పడేసిండు అన్న నిజం సరే మీరేంద్ర సరే అన్న సిఏ సార్ మీరు ఎప్పుడు లైవ్లో చూసినా కూడా మనసుపూర్తిగా చెప్పండి ట్రైబల్స్కి మీరు ఎప్పుడూ న్యాయం చేయలేదు కుమరం డిస్టిక్కి మనసుపూర్తిగా చెప్పండి సార్ మీ గుండెలో మీ పిల్లం మీ మొగడు భార్య పిల్లలు ఉన్నారు సార్ అన్యాయంగా చేసిండుంటే మీకు పాపం దాకుండా నా పేరు కాదు సార్ మా ట్రైబల్స్ని ఒకసారి అన్నం కూడా లేదు సార్ వాస్తవం చెప్తున్నా మా గిరిజనులకు అన్నం లేదు సార్ ఇది అన్యాయం చేస్తారా సార్ వాస్తవం చెప్పండి సార్ ఇది లేకుండా అరే సార్ మాకేం లేదు సార్ మా ట్రైబల్కి రాయిరాదు సార్ ఒక పిటిషన్ కూడా రాయిరాదు సరే ఒక ట్రైబల్ అన్న పిటిషన్ తీసుకున్నారు సార్ సరే మీకు ఎవడో సరే ఈ ట్రైబల్ మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలు అయినా సార్ సరే ఈ పిటిషన్ మీరు తీసుకున్నారా సార్ ఒక్కసారి చెప్పండి సార్ మనసు మరి గుండె మీద కానీ చెప్పండి సార్ ఈ ట్రైబల్ సార్ మీరు ఒక ఎస్పీ నుంచి ఒక ట్రైబల్ ఎంతమంది ఎస్పీ నుంచి పిటిషన్ ఇచ్చినా కూడా సరే ఎస్పీ నుంచి పిటిషన్ తీసుకోవాలి డిఎస్పీకి తీసుకోవాలి ఎస్పీ నుంచి అంతా తీసుకోవాలి ఎవరికైనా న్యాయం జరిగింది సార్ ఈ 2026లో ఒక్క పిటిషన్ ఎదుటి వ్యక్తి పిటిషన్ ఇస్తే అన్యాయంగా ట్రైబల్స్ మీద కేసు పెట్టుకుని జైలుకు పోయిన వాళ్ళు సార్ ఎఫ్ఐఆర్ చూడండి సార్ మీరు చూడండి సార్ అబద్ధం అయితే మా ట్రైబల్స్ ఇదే ఫ్యాక్టరీలలో ఇది అంతా చేసుకున్న ట్రైబల్స్లలో ఎస్సీలలో మొత్తం జైలుకు పోయిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారు కావాలంటే ఎందుకు సార్ సరే మా కబ్జా చేసిన ఆయన క్యాస్ట్ ఏంటో మరి బదిలీ సత్తయ్య సార్ ఆయన క్యాస్ట్ ఏంది కులం కాపార్ సార్ ఎస్టీ కాపార్ ఎస్టీ కాదు కాపార్ రెడ్డిస్ సార్ ఓకే ఎందుకు సార్ మాకు ఇంత అన్యాయం సార్ మా చేను అక్కడ ఉండి మా నాన్న మీద అన్యాయంగా ట్రైబల్స్ మా నాన్న దాంపూర్ చేను మా దుర్వ శంకర్ అనే వ్యక్తి ఇక్కడ అన్యాయం చేసిండంటే ఒక ప్రూఫ్ లేదు సార్ ఇక్కడ మీరు అందరు రికార్డ్ చేయండి సార్ ఇక్కడ గుట్ట కూడా లేదు సార్ మా నాన్న అన్యాయంతో చేసిండు అంటున్నారు సరే ఇదే బాల వసరప్రసాద్ సిఐ గారు మీకు కూడా చెప్తున్నా మా నాన్న గిట్ట అన్యాయం చేస్తే ఇప్పుడే నేను ఉరేసుకొని పురుగుల మంది ఇక్కడనే చచ్చిపోతా సార్ సరే ఈ గుట్ట కనబడుతుండా శంకర్ స్వామి ఇక్కడ కబ్జా చేసినట్టు ఇక్కడ శంకర్ స్వామి దున్నినట్టు ఏదైనా చూసిండే సార్ దుర్వా శంకర్ స్వామి అనే వ్యక్తిని ఏదైనా గుర్తు పెట్టుకొని సరే చూడండి సార్ అన్న సీసీ కెమెరా ఒకసారి రికార్డ్ చేయి బ్యాక్ చేయి మొత్తం ఒకసారి గుట్ట కనబడుతుందా ఏం చేస్తుండో చూడండి సరే ఇప్పుడు ఇదే మా చేరుకు నేను ఇప్పుడు అక్కడ ఒక దాము అనే వ్యక్తితో పిటిషన్ అక్కడ అది అంతా ఉండేది అది ఫ్లెక్సీ పెట్టి ఉండే ఒకప్పుడు సరే దుర్వ శంకర్ అని మా చేనులో మేము పెట్టి ఉంటే అన్యాయంగా ట్రైబల్స్ మీద ఎస్టీ ఎందుకు సార్ ఇట్లా చేస్తాను ట్రైబల్స్ మీద ఎస్టీ కలెక్టర్ గారు చెప్పారు మరి కలెక్టర్ చెప్పినాం అందరికి చెప్పినాం సార్ మా మీద ఏ వ్యక్తితోటి మాకు కాలేదు సార్ సరే ఎమ్మెల్యే కూడా చెప్పినాం సార్ మాతోటి ఏది కాలేదు సార్ ఎందుకు సార్ ట్రైబల్స్ మీద ఎంత గరం సరే మేము ఇది అబద్ధం చెప్పినా అంటే సార్ ఇక్కడనే ఉరేసుకొని మేము అందరం పురుగుల మంది చచ్చిపోతాం సార్ ఇప్పుడే మీరు తెచ్చియండి 1000 రూపాయల మందుతోటి మేము నిజంగా చచ్చిపోకుంటే మా పేరే కాదు సార్ నిజంగా చెప్తున్నా వాస్తవం మా నాన్న మెడుచుకొని చెప్తున్నా మా నాన్న గిట్ట ఈ ట్రైబల్స్ గిట్ట తప్పు పని చేసి ఉంటే ఇప్పుడు చచ్చిపోకుంటే మా పేరే కాదు సార్ కానీ ఎదుటి వ్యక్తి మీద ఇప్పుడు కేసు మేము ఎదుటి వ్యక్తి వేస్తానో కూడా అన్యాయంగా మా ట్రైబల్స్ మీద వేసింది సార్ సిడిఎం పోచయ్య డిప్యూటీ ఎంఆర్ ఉండి ఇక్కడ అవును సార్ ఆయన పరిస్థితిని ఆయన చెప్పారు మీరు చెప్పినా సార్ ఆయన ఏమన్నాడు అసలు చేస్తా అయిపోయింది అవుతుంది అని చెప్పింది సార్ అది నేను చాలా నిజాయితీ పని చెప్తాను మరి నిజాయితీ అని ఎవరైనా చెప్తా సార్ నేను కూడా ఇప్పుడు నాకేం తెలియదు సార్ అని చెప్తా నమ్ముతారా సార్ స్టేట్మెంట్లా ట్రైబల్స్ ఇప్పుడు ఇక్కడ ఈ భూమి అనేది పట్ట చూపెడతా సార్ ఎంఆర్ ఆఫీసులో నాది కాదని ఇప్పుడు 10 లక్షలు ఇస్తే మీరు నిజమని వాళ్ళు చూపెట్టేటట్టు ఉన్నారు కదా సార్ అవునా కదా సార్ ఈ సమాజం కుమ్రం డిస్టిక్ అది ఉంది సార్ అమ్ముడు పోయిన కలెక్టర్ ఆఫీసు అమ్ముడు పోయిన కుమ్రం డిస్టిక్ ఎస్పీ ఆఫీసు కుమ్రం భీం డిస్టిక్ పోలీస్ శాఖ మంత్రి మొత్తం ఎవరు లేదు సార్ ఏదైనా ఫోకసింగ్ చేయాలంటే పోలీస్ శాఖ మంత్రి కుమ్రం డిస్టిక్ సార్ ఏదైనా రేవంత్ రెడ్డి కూడా నేను చెప్పగలుగుతున్నా నాకు ఏదైనా కాదు సార్ కుమ్రం మాకు డిస్టిక్లో అన్యాయంగా ట్రైబల్స్కు బాగా ఘోరంగా అన్యాయం అవుతుంది సార్ ఒక్క పిటిషన్ కూడా తీసుకుంటలేదు సార్ నాకు కావాల్సిన ఒక్క పిటిషన్ కూడా తీసుకుంటలేదు ప్రామిస్గా చెప్తున్నా సార్ ఏది పిటిషన్ కూడా ఒక్క పిటిషన్ కూడా తీసుకుంటలేరు వాస్తవంగా చెప్తున్నా ఒక పిటిషన్ కూడా సరే ఏదైనా కూడా సార్ మేము ఒక పిటిషన్ ఆయన ఒక పిటిషన్ దారు సార్ ఒక పిటిషన్ నేను ఇస్తే అది చదువుకోవాలి సార్ అమ్మ నీ మీద ఏమైంది పిటిషన్ నీ మీద ఏమైందమ్మా ఒక్క పిటిషన్ అయింది ఉంది సార్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఉంది కదా సార్ ఇది నిజమని అబద్ధమని అయితే నేను ఇక్కడనే పురుగుల మంది తాగి చచ్చిపోతా సార్
సరే అది సిఐ కూడా అది ఎస్పీ నుంచా అది న్యాయం మా ఆ? చిన్న ఆ. మా పేదోనికి సరే అది ఆ, సరే ఇది ఇప్పుడు వేరే ఎప్పటికీ ఇది వేరే ఇక వేరే సార్ ఇది ఇప్పుడు ఇది మాత్రం ఘోరంగా ఉంటుంది సార్. ఎప్పటికూ చెప్పు పాప ఏది మన పాప ఏది? సార్ మన దేవుడు ఇక్కడ ఒకడు ఉండే ఇక్కడ నుంచి ఫస్ట్ సరే మన దేవుడు ఉండే జర దేవురా మేము ఎప్పటికీ పోతులకి ఇప్పుడు ఇస్తుండే ఆ దేవుడు కూడా పీకేసి పారేసాను సార్ అది నేను వీడియోలు ఫోటో గిటో అన్ని పంపిస్తా దేవుడు లేదు ఇప్పుడు జెండా లేదు ఏం లేదు సార్ అన్యాయంగా తీసి పారేసారు మన అక్కడ రోడ్ కాడ మన అది సార్ ఉంది నేను పంపిస్తా తర్వాత విషయం సార్ దేవుడు లేదు ఏం లేదు అన్యాయంగా తీసి పారేసిండ్రు వీళ్ళే ఎవరు అంటే ఇక మనకు ఎవరు ఉంటారో వాళ్ళే తీసి పారేస్తారు మాట్లాడు సీనన్న మాట్లాడు మా దేవుడు ఉండే దాన్ని తీసి పారే ఒకటి చెప్పాలా వాస్తవంగా చెప్తున్నా దేవుడు అది బాగా చిరకుంట గ్రామం అన్న కుమ్రం డిస్టిక్ వాస్తవంగా చెప్తున్నా దాదా ఏదో మన దాదా ఏడి ఆ? చెప్పండి మీరు ఏం జరిగిందో వాస్తవంగా చెప్పాలి అందరం కూడా. ఆ, వాస్తవంగా. చెప్పాలి. ఎవరికి ఎవరికి భయపడే అవసరం లేదు మనకి ఎవరితో అవసరం లేదు ఒక మనం ఉంటే పోతాం చచ్చిపోతాం కానీ ఏదైతే ఇది లాస్ట్ జీవితం అది చెప్పండి, మనకు ఒకటే విషయం జరిగిన విషయం ఏం జరిగిందో మనకు ఇష్టకి ఏం జరిగిందో చెప్పండి आमच्या कसा म्हणजे नाही तर नाही का म्हणजे ना आमच्या आजाचे येता नाही का म्हणजे ना पूर्ण मूर्त होता ते पूर्ण नाही का म्हणजे कोण का चुट्ट्या ते पूर्ण नाही का पाठपोट करून टाकलं इथं होता देव होता झेंडा होता कोणतं देव देवाचं नाम काय देवाचं नाव म्हणजे मसिमस మైసమ్మ దేవు ఇత होता ते झाडावर आला झाडापाशी होता ఒక చెట్టు కింద దేవుడు ఉండే చెప్పండి पूर्ण नाही का इथं होता पूर्ण दे का केला कोण का चुट्ट्या कोण नाही का पूर्ण नाही का ते काढून फेकून दिला మొత్తం ఆ మైసమ్మ అనే దేవుని ఎక్కడ వాళ్ళు ఆరాధిస్తున్నాడు మొత్తం తీసి పడేసిందట आता देव नाही कायच नाही पूर्ण अशी आवाज ఇప్పుడు ఈ స్థలంలో ఆయన అస్థి కబ్జా చేశాను మిమ్మల్ని బెదిరిస్తానా బెదిరించుడన్నా సిఐ వాళ్ళందరూ మమ్మల్ని కబ్జా చేసుకొని మా మీద కేసులు పెట్టుకొని మమ్మల్ని జైలు పంపుతున్నారు అన్న కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీలు చూడండి అన్న అది చూడండి ఒకసారి మనం వెళ్ళి అక్కడ ఎవరెవరు వీళ్ళు ఫిర్యాదు చేశారని చూసే ప్రయత్నం రండి ఒకసారి రండి వాళ్ళు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు మరి ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదు అని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పన్నా చెప్పండి మీరు చెప్పండి వీడియో మిత్రులకు మా అన్నగారికి నమస్కారము ఒకటి ముఖ్య విషయం ఏంటంటే ఇది గ్రామం సామెల గ్రామము ఈ సామెల గ్రామంలో దురసోము సనబ్ దాము పేరు మీద దాదాపు 40-50 ఎకరాల భూమి పట్ట ఉంది ఈ పట్ట భూమి తాను అనారోగ్యంతో బాధపడుతూ ఇట్లా పడుతుంటూ అప్పుడప్పుడు చేస్తూ పోతుండేవారు ఉండే సమయాన్ని చూసి వాళ్ళ అనారోగ్య సమస్యను చూసి ఈ బద్రి సత్తయ్య అనే వ్యక్తి అతని రౌడ్ షీటర్ గ్యాంగ్ బద్రి సత్తయ్య బద్రి సాయి మళ్ళీ తర్వాత ఆర్గెల గురకయ్య ఆర్గెల రామయ్య సాగర్ ఆర్గెల మల్లేష్ అవినాష్ అను యొక్క బృందం మొత్తం గుండె రౌడ్ షీటర్ బృందం కలిసి ఈ భూములని ఆక్రమించుకు వచ్చి రాత్రి ఇల్లు వేసుడు రాత్రి ఫ్లాట్లు వేసుడు మొత్తం ఫ్లాట్లు ఉండే అన్ని వాళ్ళు వచ్చి ఆక్రమించేస్తే దీని మీదకి వెళ్ళి వచ్చి వాళ్ళని కొట్టిండ్రు వీళ్ళు రకరకాలుగా తెచ్చిండ్రు పోలీస్ కేసు చేసి దాదాపు 14 మందిని కేసు బుక్ చేసి జైలుకు పంపించారు ఇక జైలుకు పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇట్రా బాబు అమ్మ ఇట్రా మీరు జైలుకి వెళ్ళి వచ్చారా ఇట్రా అమ్మ ఎన్ని రోజులు ఉండే జైల్లో నువ్వు కాదమ్మ నువ్వు పక్కన ఇట్రా అమ్మ ఇట్రా అమ్మ మీరు అమ్మ జైల్లో వెళ్ళుండే మీరు జైలాజం రాలాగి ఇగో ఇద్దరు అక్క చెల్లి ఇంటికాడ ఉంటే పోయి ఈ రౌడ్ సీటర్ పోయి వీళ్ళని గుంజి చేతులు బట్టి రాళ్ళు బట్టి రకరకాల చిత్రించ బలపర చేశారు రేపు చేశారు చిత్రీకరించారు లాస్ట్కు చేసి వీళ్ళ పిటిషన్ తీసుకొని పోతే పిటిషన్ అప్పుడు పోయేటప్పుడు కూడా ఏమన్నా అరే మేము ఎస్ఐకి పైసలు లంచం ఇచ్చి ఇచ్చినాం సిఐకి లంచం ఎవరికి
ఇంటికాడ సార్, పీక్కపోరని ఏం చేస్తా చెప్పు అని చెప్పి వాళ్ళు వచ్చాను పోయి లాస్ట్ పోయి పోలీస్ స్టేషన్ ఇది బాలాజీ ప్రసాద్ పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకొని పారేసిండు. అప్పుడు దగ్గర కూడా ఇచ్చారు. ఎస్పీ దగ్గర కూడా 13, 14, 15, 16, 17, వారం రోజులు 18, సార్ 19, వీళ్ళు. 27 తారీఖు రోజున 4 గంటల 45 నిమిషాలకు లాస్ట్కు తీసుకున్నాను. కానీ కేసు బుక్ కూడా తీసుకుంటే కేసు బుక్ వీళ్ళ తమ్ముని మీద సార్, ఇద్దరు ఒక పిటిషన్ తీసుకోకుండా వీళ్ళ తమ్ముని మీద జైలు పంపించింది సార్. అన్యాయంగా. ఇది మా పిటిషన్ ఎక్కడ ఉంది మాకు చూపెడతారా సార్? అన్యాయంగా బాలాజీ ప్రసాద్ ఎట్లా చేస్తారు సార్ మా మీద, ట్రైబల్స్ మీద? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు బాలాజీ? ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది సార్ మొన్ననే. ఎక్కడ 20 days, 15 days అవుతుంది. హైదరాబాద్ లో సార్. మేము ఎంత ట్రై ఈ అమ్మాయిలని ఇది చేసిన రేప్ కేసు బయటకు పడుతుంది, ఇది ఎక్కడ రాయంత్రం బయట పడుతుంది. లాస్ట్ వీళ్ళు ఇద్దరు కొడుకులను జైలుకి పంపించాను. వీళ్ళు జైలుకి పోయిన ఇద్దరు జైలుకి పోయిన అప్పుడు వీళ్ళకి నేను ఒక రిటైర్ తల్లిదాన్ని నేను వచ్చి ఏదో రిటైర్ వీళ్ళకి విరసత కోసం అప్లికేషన్ అంటే మీ తహసీల్దారా? నేను ట్రైబలే అయితే వీళ్ళు వచ్చి ఒక అప్లికేషన్ రాసి ఇచ్చి మాకు విరసత ఇచ్చిన అంటే వీళ్ళకి రాసి ఇచ్చిన వాళ్ళకి రాసి ఇచ్చిన మా నాన్న మీద అన్యాయంతో అయితే రాసి ఇచ్చినందుకు నా మీద జైలుకి పంపించాను. ఓకే, జైలుకి పంపించి వీళ్ళ కేసు చేయలేదు ఇంతవరకు కూడా జైలు. నిన్న కూడా నేను కూడా అప్లికేషన్ నిన్న 27 తారీఖు మళ్ళీ తీసుకుపోయి ఇప్పుడు కొత్త సీఏ కూడా ఇచ్చినాం కానీ పట్టించుకోలేదు. డిఎస్పీ కూడా ఇచ్చినాం పట్టించుకోలేదు. ఎస్ఐ ఇది ఈ పిటిషన్లు ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఇక్కడ ఇగో ఈ అమ్మాయిలందరూ పని చేస్తుంటే వీళ్ళని సీఏ ఏమనంటే గొండబొట్లు లంగబొట్లు లంజబొట్లు అని ఘోరంగా అవమానం 20 మంది సరే సార్. మేము పిటిషన్ ఇస్తే మా మీద అన్యాయం చేయలేదు పిటిషన్ల మీద మా ట్రైబల్స్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారు. ఇలానే అవమానపడుతుంది రంగులు తెలుసు చెప్పమ్మా తిట్టి అన్న లేదా గొండముట్లు లంజబొట్లు అన్న లేదా అని ఇట్లా తిట్టిండు. తిడితే మనకి పిటిషన్ పెడితే ఇంతవరకు కూడా ఏం చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఇంత జరిగింది. మా లేడీస్ ఇంత అవమానించను. ఈ అమ్మాయిలు ఇద్దరు చేస్తే కేసు చేయకుండా ఇది చేస్తున్నాం. లాస్ట్కు మేము పోలీస్ స్టేషన్కి ఇచ్చిన పిటిషను మన ఎస్పీకి ఇచ్చినాము, ఎంఆర్కి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, కలెక్టర్ ఇచ్చినాము, కానీ తర్వాత సీఎంకి ఇచ్చినాము, మన తర్వాత డీజీపీకి ఇచ్చిన, ఐజీకి ఇచ్చినాం, మన పోలీస్ కమిషన్ అయితే మా మీద అన్యాయం ఎంత జరుగుతుంది అయితే ఎస్ఎస్టీ కమిషన్ ఇచ్చినాం, మన తర్వాత జాతీయ మానవ కమిషన్ ఇచ్చినాం, హ్యూమన్ కమిషన్ ఇచ్చినాం. ప్రతి కమిషన్ ఇచ్చుకుంటూ పోయినాం సార్. ప్రతి కమిషన్ ఆన్సర్ వచ్చినాయి. ఇది మొన్న 28 తారీఖు ఇచ్చినాం సార్. ఇది ఇచ్చినా కూడా ఇప్పటి వరకు చేయాలి. ఇంత పరిస్థితి ఇంతవరకు గిరిజలకి పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి మరి? లంచం సార్, సీఏ ఏమంటే అరే నువ్వు ఎవరు చెప్తావు చెప్పుకోపోరా, ఎవరేం పీకలేరా, ఇక్కడ నుంచి సీఎం గారు నేను నాది నడుస్తుంది. ఇక్కడ నేను వానికి నేనంటలేను, ఎవరంటాడు బాలసీ అంటాడు. నేను జూపీఆర్ చేసిన ఒక 10 లక్షలు ఇస్తున్నా, బట్టలు వీక మార్కెట్ 10 లక్షలు ఇస్తున్నా. నువ్వు ఎవరు చెప్తా పీకపో డీజీపీ ఏం పీకలేడు, ఐజీఎం పీకలేరా, కమిషనర్ పీకలేరా అని డైరెక్ట్ అంటూనే చెప్తున్నాడు. ఇటువంటి దారుణంగా ఈ పరిస్థితి తిడుతుండ్రు మమ్మల్ని ట్రైబల్స్. చూడండి సార్, నన్నే తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్కి సార్. ఇక్కడ ఇదే ప్లేస్ వచ్చి ట్రైబల్స్ అని మమ్మల్ని చూడండి సార్, మీరే చూడండి. చూడండి సార్, బాలాజీ ప్రసాద్ ఇదే చేయండి సార్. ఇక్కడ కూడా చేయండి మరి సీఎం ఏం చేస్తుండు, మరి డీజీపీ ఏం చేస్తుండు, ఐజీ ఏం కలెక్టర్ ఏం చేస్తుండు, ఇంత దారుణంగా వాళ్ళు వచ్చి పట్టపల్లి కలబట్టి వీళ్ళని కూడా కొట్టింది సార్. ఇది జాగా ఫస్ట్ చేను దున్నక ముందు అండి. చూడండి మీరు ఫస్ట్ వీడియో తీయండి. ఒక చేనుకు ముందు పోలీసు వాళ్ళు వచ్చి మా ట్రైబల్స్ మీద ఒక పిటిషన్ ఇవ్వకుండా మీ చేను అనుకుంటే మా చేను అనుకుంటే మా పట్ట వండుకొని పోలీసు వాళ్ళు వచ్చి అన్యాయంగా డబ్బు ఎవరు ఎదుటి వ్యక్తి మీద చేసుకొని బాలాజీ వరసప్రసాద్ ఈయన చూడండి, ఎదుటి వ్యక్తి పోలీసు వాళ్ళు మా మీద అన్యాయంగా వచ్చి ఇంత దాడి చేసుకుంటా చూడండి. ఇది ఇదా అవమానం? మీరెవరు, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ? మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని జైలుకు పంపుతాం. చూడండి సార్ మా ట్రైబల్స్ చూడండి ఎంత ఎందుకు ఇదంతా ఎందుకు అదే విషయము. అదే ఎస్పీ గారు బిడ్డలు చేస్తే ఊకుంటుందా? ఎస్పీ గారు భార్యను చేస్తే ఊకుంటారా? ఇంత ఒక బిడ్డలు కన్న బిడ్డలకు తండ్రి ఏడిసింది. ఇగో తల్లి ఏడిసింది బిడ్డ కోసం. ఇద్దరు బిడ్డలు ఇప్పుడు కూడా ఈ బాధ భరించలేక బిడ్డ భరించలేక వాళ్ళ అబ్బాయి తల్లి దవాఖాన మంచి సీరియస్ ఉంది. ఇప్పుడు ఒక దుర్వదాము ఇక దుర్రాజు అండి, ఈ బాధ భరించలేక కన్ని పెడతారు.
ఇదే ఎస్పీ సీఐ బాధపడలేక చనిపోయాడు. బాధపరిచలేక రకరకాల వేధింపులకు భరించలేక చనిపోయాడు పాపం. అక్కడ వచ్చింది ఇప్పుడే మన ఉమెన్ కమిషన్ నుంచి వచ్చింది. కమిషన్ కూడా లెటర్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లెటర్ వచ్చింది. ఇప్పుడు చాలా రకరకాల కారణాలు ఇంత దానం చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళు చేస్తే. ఇక ఇప్పుడే ఉమెన్స్ కమిషన్ కూడా వచ్చింది. ఇంత ఒకసారి ఫేస్ చూడండి సార్, అది చూడండి ఎంత బాధపడుతుంది, ఎంత బాధ భరించలేక చనిపోయాడు. ఎంత దేశం అంటే ఈ ఎస్పీ ఎందుకు, కలెక్టర్ ఎందుకు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు, మినిస్టర్ ఎందుకు, ఇంత అంటే రౌడీ సీట్ నడుస్తుంది. వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు చేసి మొత్తం ఈ దేశంలో ఈ రౌడీ సీట్ గ్యాంగ్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి. నిజంగా వాళ్ళు తల్లి పుట్టింది ఇంత చూడ ఈ బాధ అడగ ఈ బాధ భరించలేక తల్లి చస్తుందో మొత్తం సీరియస్ పరిస్థితి ఉంది. ఇప్పుడు డాము కూడా ఈ బాధ భరించలేక దాడి చేసింది సార్ చిరకొంటల వాళ్ళు వీధి పట్ట అనుకుంటే వాళ్ళు దాడి చేస్తే ఈమె మీద డోర్ వేసుకొని హత్యారకం చేస్తే ఎస్పీ దగ్గర ఆన్ ది స్పాట్ పోతే ఎవరు కూడా పిటిషన్ తీసుకోకుండా ఎస్పీ మేడం లేదు అనుకుంటే చేస్తే వారంలో చేసి సార్ సిఐ దగ్గర పంపించింది సార్. సిఐ దగ్గర పంపించినా కూడా మన దాము ఈమె ట్రైబల్ ఉండి ఈమె తోటి రేప్ కేసు జరుగుతుంది. డోర్లు వేసుకొని సార్ డోర్లు వేసి లాక్ చేస్తే ఈమె ఎస్పీ దగ్గర పోతే సరే సీసీ కెమెరా 31 తారీఖు డేట్స్ కూడా సీసీ కెమెరా చెక్ చేయండి. అబద్ధం అనుకుంటే ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం సార్. మేము కూడా వాస్తవం చెప్తున్నాం. ఒక ట్రైబల్ మీద తెలంగాణ స్టేట్ కమిషన్ ఆఫ్ ఉమెన్ హైదరాబాద్ నుంచి ఒక లెటర్ కూడా వీళ్ళకి వచ్చింది. ఇది ఇప్పుడే వచ్చింది. ఈ డేట్ కూడా ఈ రోజు ఉందా? ఇప్పుడు మాకు సెండ్ అయింది. ఏముందంటే ఇట్స్ టు ఇన్ఫార్మ్ దట్ ధృవ సుగుణాబాయి కుమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఫిల్డ్ ఏ పిటిషన్ బిఫోర్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ అగైనెస్ట్ ఎస్ఐ కుమరయ్య గౌడ్ అండ్ సిఐ బాలాజీ వరప్రసాద్ అండ్ యూజింగ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఈ సిఐ బాలరాజు మొత్తం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. వీళ్ళని కొట్టిండు, వీళ్ళని బంధించిండు, వీళ్ళని హింసించిండు, వీళ్ళని జైలుకు పంపించిండు. వీళ్ళేమో ఇచ్చిన పిటిషన్ తీసుకోలేదు. ఇది దాదాపు ఒక నాన్ స్టాప్ వీడియోలో మీకు అర్థమైంది ఏంటంటే దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ స్థలంలో అనవసరంగా వీళ్ళు రౌడీ గ్యాంగ్ చెప్పారు. వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ మొత్తం వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, వీళ్ళని పంటలు వేస్తే వీళ్ళకు పురుగుల మందు వచ్చి ఆ పంటని నాశనం చేయడం, ఇది దశాబ్దాలు జరుగుతుంది. అయితే ఈ ఇష్యూ నా దగ్గర వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము తీసుకెళ్తున్నాను, నో డౌట్. ఎందుకంటే ఒకవైపు వీళ్ళు బాధను భరించే చాలామంది చచ్చిపోతాను, అనారోగ్య పాలవుతాను, మరి వీళ్ళకైతే న్యాయం జరగట్లేదు. మరి ఖచ్చితంగా దీని మీద స్టేట్ గవర్నమెంట్ సీరియస్ ఇష్యూగా పరిగణించాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ఎస్పీ స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, ఈ కలెక్టరేట్లో పనిచేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులందరూ స్పందించి ఇది ఒక హ్యూమన్, ఇది మానవులకు సంబంధించిన విషయం, గోవులకు సంబంధించిన, పందులకు సంబంధించి కాదు, ఇది మానవులకు సంబంధించిన విషయం. దీన్ని సీరియస్గా టేకప్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని సూర్య టీవీగా నేను డిమాండ్ చేస్తున్నా. నమస్కారం మిత్రులారా అందరికీ. ఇక్కడ చూసుకుంటే మన వెనకాల ఉన్న వాళ్ళందరూ అడవి బిడ్డలు. ఇక్కడ చూసుకుంటే ఒకరిని ముంచిన వాళ్ళు కాదు, ఒకరి మీద దోపిడీ చేసిన వాళ్ళు కాదు, దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ భూముల కోసం వాళ్ళు చేసే పోరాటం ఇదంతా. ఒక 50 ఎకరాల మీద ఒక కబ్జా కోరు దీని మీద కన్నేసి టోటల్గా ఒక 10 కుటుంబాలు ఉంటాయా? ఒక 10 కుటుంబాల వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటాడు, చెలగాటం ఆడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళకు వత్తాసుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని కేసులు పెట్టినా కూడా, అంటే వీళ్ళు పెట్టిన కేసులు, ఒక అమ్మాయి మీద దౌర్జన్యం జరిగిందని కేసు పెట్టినా కూడా పట్టించుకొని పోయినాం. ఇక్కడ వాళ్ళు మాత్రం వీళ్ళ మీద ఏ కేసు పెట్టమంటే ఆ కేసులు బనాయించుడు మళ్ళీ జైల్లో పంపించుడు వాళ్ళ రూల్. మరి వీళ్ళు ఇచ్చిన పిటిషన్ ఎందుకు తీసుకోవట్లేదు? హౌలేగాలారా ఏమనాలి? కాకి చొక్క వేసుకున్న మూర్ఖులు మిమ్మల్ని అంతే తప్పకుండా అనాలి. అది ఏడికి పోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. ఇంత ఈ కాలంలో ఈ రోజులలో కూడా ఇంత అరాచకమా? గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. మొత్తం పోలీస్ శాఖని మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఇలాంటివి చేపియడానికా? ఇది చూడండి, 6వ తేదీ కంప్లీట్ ఇచ్చారు. ఇది 27వ తేదీ మొన్న ఇచ్చారు. ఇది జూన్ 24వ తేదీ కంప్లీట్ ఇచ్చారు, నో రెస్పాన్స్. ఇది జూన్ 2వ తేదీ ఇచ్చారు, నో రెస్పాన్స్. ఇది జూన్ 24, నో రెస్పాన్స్. ఇది 27వ తేదీ, నో రెస్పాన్స్. ఇది 11వ తేదీ 5వ నెల అంటే మే, నో రెస్పాండ్. ఇక్కడ నిఖితా పంత్ గారికి ఇచ్చిన దరఖాస్తు పరిశీలిస్తానడా, నో రెస్పాండ్. ఇది మళ్ళీ 15వ తేదీ, నో రెస్పాండ్. ఇది 5వ తేదీ, నో రెస్పాండ్. ఇది మొత్తం
6వ తేదీ నో రెస్పాండ్, 7వ తేదీ నో రెస్పాండ్, మళ్ళీ ఇది 6వ తేదీ నో రెస్పాండ్, 15వ తేదీ నో రెస్పాండ్. ఎన్ని 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 ఉన్నాయి, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నో రెస్పాండ్ ఏంద్రా బ్లేడీ ఫుల్స్. కడుపుకు అన్నం తింటానా, గడ్డి తింటానా, మరి వీళ్ళ భూములు వీళ్ళకి ఇవ్వడానికి మీకేం నొప్పిరా హౌలే అని చెప్తున్నాను నేను. ఏం పీక్తారో పీక్కోండి, నన్ను పీక్కోండి. మన భారతదేశంలోని మన హిందూ సంప్రదాయాలల్లో చూసుకుంటే ఒక పొలంలో వేసుకున్న ట్రైబల్స్ యొక్క ఆరాధ్య దైవం, ఒక దైవాన్ని మొత్తానికి వాళ్ళు ఎంత దారుణంగా అంటే మొత్తానికి అక్కడ దేవుడు అనేది ఆనవాళ్ళు లేకుండా మొత్తం మాయం చేసిర్రు అక్కడ. దేవుడు లేదు, ఏం లేదు. దేవుడు ఇంత దౌర్జన్యం జరుగుతుంటే అసలు చట్టం ఏడికి పోతుంది. వీళ్ళకు మరి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఒక తహసీల్దార్గా చేసిన ట్రైబల్గా ఒక తహసీల్దార్గా చేసిన అతను వీళ్ళకు సపోర్ట్ చేసిండని చెప్పేసి ఆయన మీద కక్ష కట్టి అతన్ని జైలుకు పంపించిండు. 3 సార్లు జైలుకు పంపించిండట. ఇది ఎక్కడి దాకా పోతుంది? ఇంత అన్యాయమా? మొత్తం టోటల్ ఆసిఫాబాద్ జిల్లాలో మీరు ఏ పీరియడ్లో మీకు ఈ విషయంలో మీరు స్పందించారు? నేను దాదాపు ఒక జూన్ నుంచి జూలై నుంచి జనవరి ఫిబ్రవరికి వచ్చిండ్రు. వస్తే నేను వాళ్ళకి అప్లికేషన్ రాసి ఇచ్చాను అంతే. అప్లికేషన్ రాసి ఇచ్చి విరసత కోసం పెట్టిన విరసత కూడా చేయలేకపోయిండు. ఇప్పుడు 20 ఎకరాల భూమి ఇచ్చిపెట్టు, నీకు ఇష్టం లేకుంటే నేను వాళ్ళ భూమి ఇవ్వరని డిప్టీ వెళ్తారని ఈ పోలీసులను బెదిరించారు. నేను మిన్నకి సార్ వాళ్ళకు విరసత తీసి పట్ట తీసి ఇవ్వండి సార్, వాళ్ళు ఇయ్యారట అని నేను చెప్పాను. చేయాలంటే ఇప్పటి వరకు చేయాలి అట్లా పెట్టిండు, అట్లా పెట్టి అట్లా ఉంది, అలాగే ఉంది. అంటే 50 ఎకరాలకి వెళ్ళి 20 ఎకరాలు ఇస్తే మీకు 30 ఎకరాలు ఇస్తామన్నా. అది కూడా 30 ఎకరాలు ఇస్తే కూడా దాంట్లో కూడా అది ఫ్లాట్ తీసి అమ్ముతారట, అమ్ముతారు కానీ భూమి ఇవ్వరట. భూమి ఇచ్చు అది కూడా అంటే అది మేము నాతనం కాదు సార్, మేము చేర్చే నాకు నేను ఏదో అప్లికేషన్ రాసి ఇచ్చానని అది అప్లికేషన్ గురించి చూపెడతా ఇచ్చిన. అయితే ఆ ఇచ్చినందుకు నువ్వు అక్కడ నువ్వు అప్లికేషన్ ఎందుకు రాసి ఇచ్చినా నా మీద కష్టపడి 3 కేసులు నా మీద జైలు పంపించాను. 4 కేసులు పెట్టి జైలు పంపించాను. 4 కేసులు పెట్టి జైలు పంపించాను 4 సార్లు. ఇది నేను అసలు ఇక్కడ చేనుకి ఇవ్వాలి నచ్చిన పుట్టుకొని నుంచి ఇవ్వాలి వచ్చిన చేనుకు అడగండి ఎప్పుడు నచ్చిన ఎప్పుడు కూడా ఇవ్వాలి నచ్చిన ఇవ్వాలి వచ్చిన కానీ వస్తే నా ఇంటికి ఒక దరఖాస్తు రాసి చూడ తప్పైపోయింది. ఈయన కేసు ఇలా కేసు ఇలా దరఖాస్తు రాసి హైకోర్టులో కేసు హైకోర్టుకు ఆర్డర్ కూడా ఇప్పుడు కాదు హైకోర్టులో కేసు నడుస్తున్నాం కానీ బట్ బలవంతంగా పోయి వీళ్ళని కొట్టి వీళ్ళని బిడ్డని రేపు చేసి వీళ్ళని కొట్టి రాత్రి వాళ్ళని కొట్టి వీళ్ళని జైలు పంపించి కొడుకులను జైలు పంపించి నా జైలు మళ్ళీ ఒక చేను నేను పోయి దున్ని రొప్పిన అంత అయిపోయింది. పంట వేస్తున్నా 9వ తారీఖు జూలైకు చేస్తున్నా వేస్తున్నా ఖతం సిఎస్ఎఫ్ 5 కానిస్టేబుల్ పంపించాను. ఆగాగు అయితే వచ్చింది అయితే ఖతం నన్ను ఆపేసి నా సగం చేను పంట వేసిన ఖతం మళ్ళీ పడకపోయిన పోలీసు తీసుకుపోయిన ఉల్టా కేసు పెట్టుకుని వాళ్ళకు పంట ఏమని చెప్పి వాళ్ళకి పంట చెప్పించాను. వాడు పట్టలేదు ఏమి దగ్గరుండి ఒక పోలీస్ అధికారి దగ్గరుండి వాళ్ళకు పంటలు వేయించుకుంటానికి దగ్గరుండి చేపించిండంట. ఆయన ఉండి చేపించింది నిలబడి. మీరు వచ్చి మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడాలి కదా సార్, మాట్లాడకుండా సిఎస్ఆర్ రమ్మంటే గన్ మ్యాన్ ఒక వీడియో కూడా ఉంది నారా, వీడియో కూడా రికార్డ్ చేస్తాం మీకు రమ్మని చెప్తే కానిస్టేబుల్ వెళ్ళినాం. వెళ్తే మా పిటిషన్ కూడా తీసుకోకుండా ఏమనలే మిమ్మల్ని రిమైండ్ చేస్తున్నా మీ భార్యని మిమ్మల్ని అంటే మా అమ్మ నాన్న మీదని రిమైండ్ చేసిన. మా అమ్మ నాన్న ఇట్లా చేయనుకు వస్తే రిమైండ్ చేస్తారా సార్? పరిస్థితి 2 వ్యక్తులని పరిష్కరిస్తారు. సిఐ అంటే మానవ వ్యక్తులు ఉంటే పొజిషన్ ఎందుకు సార్? మా కోసం ఉంది పొజిషన్, మా కోసం ప్రజల కోసం. అది ఎందుకు ఉంది సార్? ప్రజల కోసం ఉన్నప్పుడు మా కోసం ఏంటిది పరిస్థితి ఏంది అని అడగాలి. సిఐ సార్ కానీ డిఎస్పీ నుంచి ఎస్పీ నుండి డిఐజీ నుంచి ఎందుకున్నా సార్ పొజిషన్ అడగకుండా మీ ఇద్దరిని రిమైండ్ చేస్తున్నా మీ ఎఫ్ఐఆర్ చేస్తున్నా అని చెప్పి రిమైండ్ మా అమ్మ చేసింది సార్. మీరెవరు సార్ ఇతన్ని రిమాండ్కి పంపించడానికి? సరే ఒక మహిళ సార్, మా అమ్మ ఇట్లా నిలబడ్డందుకు రిమాండ్ చేస్తారా సార్? సార్ ఒకటి చెప్పండి, ఆడవాళ్ళ మీద సార్. మా అమ్మ గింత ఉండి మా అమ్మకి బీపీ పేషెంట్ ఉండి మీకు కూడా అమ్మ ఉంది సార్, నన్ను ఎట్లైనా రిమాండ్ చేస్తారు సార్. ఇది స్టేట్మెంట్ చూసి ఎట్లైనా ఈసీఐ కాకుంటే వేరే డిఎస్పీ నుంచి ఎస్పీ దాకా రిమాండ్ చేస్తారు, ఎమ్మెల్యే నుంచి రిమాండ్ చేస్తారు. నాకు ఒకటి చెప్తున్నా, నాకు ఖచ్చితంగా జైలుకు పంపుతారు. ఒకటి చెప్తాను, నేను చెప్పాను ఇప్పటి వరకు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి వెళ్ళి మీకు సూరన్ ఉన్నాడు, దేవాన్ ఉన్నాడు. నువ్వు రిమాండ్ కు పోతే మేము పోయినట్టే. ట్రైబల్స్ మీద నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరినీ ఇక్కడికి తీసుకొని రాకపోతే మీరు చూసుకోండి పోలీసుల అన్యాయం ఎక్కడి వరకు పోయిందో అక్కడి వరకు మాకేం లేదన్న. వీళ్ళకి జరిగిన అన్యాయానికి ప్రతి దానికి మేము దీనికి బదులు తీర్చుకోకపోతే మీరు చూసుకోండి. ఇక మాకేం లేదు అన్యాయమా? పోలీస్ మీ గవర్నమెంట్ ఉద్యోగం జీతం ఇస్తుంది కదా. ఇప్పుడు ఈయన కూరగాయలు కొన్నా, సరుకులు కొన్నా, ఆయిల్ కొన్నా, ఒక సెల్ ఫోన్ కొన్నా, ఏది కొన్నా కూడా మీకు దాంట్లోకి వెళ్ళి మేమే కడతాం కదా.
మీకు జీతాలు పంపించేదే మా దాంట్లోకి వెళ్ళి కదా. ఇంకెందుకు ఇంతగానం కక్కుర్తి? ప్రతిదానికి గింత తెగబడి గింత సంపాదించుకున్నాడు అవసరమా? అరే మనుషులు లెక్క చూడండి రా బాయ్. అరే ఈయన రిమాండ్కి పంపించే ఈయన ఎవరన్నా ముంచిండా? అరే రెవెన్యూ ఆఫీస్ ముందట 100 మంది బ్రోకర్లు ఉంటారు, అమాయకులు అందరినీ ఇసొంటోళ్ళని ఆసరాగా చేసుకొని లక్షలు ముంచుతాను. పంపించవరా రిమాండ్కు? వీళ్ళనా? వీళ్ళకి ఎవరికైనా వీళ్ళ మొగాళ్ళలో ఎవరన్నా ఒక్కళ్ళు 10 రూపాయలు ఇవ్వాలన్నది ఇన్నోళ్ళు ఉన్నారా? వీళ్ళు అడవి బిడ్డలు, వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళు చేసుకొని తింటారు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. అరే 10 మందితో ఇప్పుడు కెమెరా ముందట పెడితే ఏం మాట్లాడాలనో తెలియని పరిస్థితి. అంటే జనాలతోటి మాట్లాడే అంత నాలెడ్జ్ కూడా వీళ్ళకు లేదు. వాళ్ళకేమో చెట్టుకున్న కాయ తెంపాలి, కోసుకొని తినాలి, మన దాంట్లో మనకు అన్నదే తప్ప ఇంకోటి ఏమన్నా తెలుసా? అరే ఎవరికి ఎంత భూములు ఉన్నాయి, ఎవడెంత కబ్జాలు చేస్తాడు, ఎక్కడేం జరుగుతుంది అవేమి తెలియని అమాయకపు ఒక లోకంలో వీళ్ళ లోకమే ఇది. ఇలాంటి వ్యక్తుల మీద మీరు రిమాండ్లు కేసులు గీయాన్ని పెట్టి మీరు డబ్బులు సంపాదించుకొని మీ బాత్రూములల్లో మీ బెడ్రూములల్లో మీ బెడ్ కింద పైసలు వరుసుకొని పండుకొని పోయేటప్పుడు అయితే ఉంచవాలి కదా. నా డిమాండ్ ఏంటంటే ఈ సీఐని కూడా రిమాండ్ చేసి పడేయాలి. ఈ సీఐని రిమాండ్ చేసి పడేయాలి. నేను ఎందుకు ఇక్కడ కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ హరిత మేడం ఈ విషయం స్పందించాలి. ఈ వీడియో మీకు పంపిస్తున్నా, ఈ విషయం స్పందించాలి. ఎస్పీ గారు, ఎమ్మెల్యే కోవాలకి స్పందించాలి. అందరూ స్పందిస్తేనే అద్భుతం ఉంటుంది, లేకపోతే మీ తాట తీసే రోజులు వస్తాయి. వీళ్ళ ఆరాధ్య దేవుడు మనం అందరం చూస్తూనే ఉంటాం. మైసమ్మ అనుకుంటాం సార్, మైసమ్మ మాట ట్రైబల్స్ యొక్క దైవం. ఇలాంటి వాటి మీదనా దేవుడు లేదు ఏం లేదు సార్, మొత్తం తీసి మొత్తం నామరూపాలు లేకుండా చేసిండు కదరా. గింత అన్యాయం ఉన్నది ఎక్కడన్నా? అన్న ఖచ్చితంగా దీని మీద వీడియో కూడా లాంగ్ లెంత్ చాలా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు. లాస్ట్ మాట మాట్లాడతా నాని ఒకటి తీరా. నేను ఒకటే మాట్లాడు సార్, మా కుమ్రం డిస్టిక్ ట్రైబల్స్లకు ఒక పిటిషన్ వస్తే ట్రైబల్స్లకు ఒక పిటిషన్ తీసుకోండి సార్. సిఐ సార్ కానీ డిఎస్పీ నుంచి ఎస్పీ దాకా కుమ్రం డిస్టిక్ మొత్తం కూడా చెప్తున్నా వ్యక్తులకు అందరికీ, కలెక్టర్ కానీ ఎవరికైనా మా ట్రైబల్స్లకు చదువు రాదు యాసిబా డిస్టిక్కి. మేము పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ నెక్స్ట్ రోజు చేంజ్ అయిపోతుంది. మేము చెప్పింది ఒకటి పిటిషన్లా, చెప్పిన తర్వాత పిటిషన్ వేరే అయిపోతుంది. రాజ్యాంగం మీకు పని చేస్తలేదు. పని ఎక్కడ సార్? పోలీస్ వ్యక్తి పని చేయట్లేదు అని చెప్పాలి మనం. రాజ్యాంగం బరబ్బర్ ఉంది, రాజ్యాంగం మీకు అనుకూలంగా లేదు అంతేనా? మాకు ఉంది కానీ మాకు సహకరిస్తలేదు సార్. వాళ్ళు సహకరిస్తలేదు అంటే వాళ్ళు లేనట్టే ఇక మీకు. మాకు ఉండే ఎందుకు లేకుంటే ఎందుకు సార్? ఆ రాజ్యాంగం బుక్ ఎందుకు సార్? ట్రూత్ఫుల్ దిస్ వర్డ్ చెప్పేది ఎందుకు? మేము ట్రైబల్స్ వస్తే వాళ్ళకు ఫస్ట్ మాకు ఏమది సార్, నేను ఒకటే చెప్తున్నా, ఒకటి మాకు మా ట్రైబల్స్లకు ఏదైనా వచ్చినా కూడా ఒక పిటిషన్ తీసుకోండి, వాళ్ళు వచ్చిన పిటిషన్ చదువుకోండి, ఏంటిది సమస్య అని కూర్చోబెట్టి అడగండి. మీకు కాదు చైర్లు, మాకు ట్రైబల్స్లకు ఉన్నది సబ్జెక్ట్ని వినండి సార్. మీకు కూర్చోబెట్టి ఏం పరిస్థితి ఏంటిదని వినకండి, చాలు మీకేంటిదని ఇట్లా చేస్తుంది సార్. ఇది కుమ్రం డిస్టిక్ మారాలి. లేదు ఖచ్చితంగా. ఇదండి సూరాన్ టీవీలో పబ్లిష్ అయిన ఈ వీడియో. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. రైతులతో మేము ముఖాముఖి చర్చించాం. వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చే బాధ్యత కూడా మేము భూదాన్ని తీసుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళకు ఎవరైతే జైలు పంపించిండో, వీళ్ళ స్థలాన్ని ఎవరైతే కబ్జా చేసిండో, ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, వాళ్ళకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జైలు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చూడండి సూరాన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.